దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన వర్తమానం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, లేకపోతే ఎందుకు ఈ లోకంలో పుట్టాల్సి వచ్చిన అవసరం, ఇది కొద్ది నిమిషాలు నేను వాక్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటి మాట గురించి మనం ధ్యానం చేద్దాము. మొదటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని ఒక మాట ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎందుకనగా ఇది క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు. 6వ అధ్యాయము 39వ వచనం ఒక మాట చదువుకుందాము. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతట్లో నేను మీకు ఏమి అంతేనా, ఇదేనా చదవండి ఒక మాట. హల్లెలూయా. నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ, అంతేనా, 30 చదవండి ఒక మాట. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకను దిగి వచ్చుతునని ఆయన నాకు అనుగ్రహించిన దాంతోటి నేను మీకు ఏం పోగొట్టుకొనక అందుదినం దాన్ని లేపుడు నేను పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపం చేసుకుంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మనము పండుగ చేసుకోవడానికి ప్రభు పుట్టలేదండి. గమనించండి, ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తము నెరవేర్చుటకు. హల్లెలూయా. ఏంటంట, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి. ఏంటి ఆ తండ్రి చిత్తము? గమనించండి, ప్రభు అన్నాడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్యలను శిష్యులుగా చేయమన్నాడు, విశ్వాసులు కాదు. గమనించారు, అక్కడ సేవకులు ఎక్కువ మంది విశ్వాసులు తయారు చేసుకుంటున్నారు. గమనించారా, ప్రభు చెప్పింది ఏంటి? శిశువులు తయారు చేయమన్నాడు. ఒక సేవకుడు ఒక 100 మందిని మారుస్తాడు, కానీ ఒక విశ్వాసి ఎవరిని మార్చలేదు. వాళ్ళకి అధికారం లేదు. గమనించండి, యాజకురాలు లేదు బైబిల్లో. యాజకుడు మాత్రమే పని చేయాలి, దేవుడి పని. స్త్రీలు ఏం చేయాలి? సంఘంలో ప్రార్థన చేయాలి, సంఘాన్ని బలపరచుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. స్త్రీలకు మాత్రమే సువార్త పని చేయాలి. స్త్రీ పురుషుడికి వాక్యం చెప్పకూడదు. గమనించండి, తండ్రి చిత్తం నెరవేర్చాలంటే పురుషుడు మాత్రమే చేయాలి ఆ పని. అది ప్రభు ధర్మశాస్త్రంలో కానీ కొత్త నిబంధనలో కానీ స్త్రీని ఎన్నుకోలేదు. పురుషుడు మాత్రమే, యాజకుడు మాత్రమే. గమనించండి, బైబిల్లో ఉన్నదే మాట నేను చదువుతున్నాను. సంఘాలు నేను చెప్పట్ల, సంఘంలో ఉన్న పరిచయం నేను చెప్పట్ల, ఆమె ఎంత పాశ్రమగారైనా చెప్పట్ల, బైబిల్ చెప్పట్ల, ఆజ్ఞవల్ల దేవుడు. అందుకనే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు, తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చాడు. చూడండి, ఏంటి తండ్రి చిత్తము? తండ్రి చిత్తం ఏంటంట? మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదవండి అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తలు వచ్చిన వలన కొట్టివేటకు వచ్చిందని తలంచొద్దు, నెరవేర్చడం కానీ కొట్టివేటకు నేను రాలేదు. ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఈ భూమి మీద ఏ వ్యక్తికి అవకాశం లేనే లేదు. ఆదాము మొదలుకొని ప్రవక్తలు కానీ, రాజులు కానీ, నాయకులు కానీ, అపోస్తులు కానీ ఎవరైనా సరే అధికారము లేనే లేదు. ఆయనే నెరవేర్చాలి. ఆ ప్రియ కుమారుని యేసు ప్రభు మాత్రమే ఈ ధర్మశాస్త్రమును పాటించాడు, బోధించాడు, నెరవేర్చాడు, సిలువలో కొట్టివేశాడు. హల్లెలూయా. అందుకనే ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. సంఘాలు నెరవేర్చట్లా, వాళ్ళ ఇష్టం నెరవేర్చుకుంటున్నారు, వాళ్ళ సిద్ధాంతం నెరవేర్చుకుంటున్నారు, వాళ్ళ మాటలను సంఘానికి బోధిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చదివిస్తుందంట? తండ్రి చిత్తం నెరవేర్చాలి సంఘం. సంఘము ఎందుకు ప్రభు ఇచ్చాడు? శరీరమే సంఘం. ఇది కూడుకోవడానికి మాత్రమే, వర్షానికి, ఎండకి, చలికి తడుకోవడానికి మాత్రం ఇది. కానీ సంఘం ఎవరు? మనమే. ప్రభు శరీరం తినివాడే సంఘమై ఉన్నాడు. ఆ సంఘం నువ్వు నేనున్నాం. ఈ సంఘం ఏమైందంట? విస్తరించబడాలి. విస్తరించబడాలంటే మనం ఏం చేయాలంట? శిశువులు తయారు చేయాలి, విశ్వాసంలు కాదు. విశ్వాసాలకి మనకు అవసరం. ప్రభు అందుకనే ఎక్కడైతే 2 ముగ్గురు ఉంటారు అన్నాడు. చూసారా? ఎక్కడైతే
ఏ సంఘంలో అయితే 2-3 యథార్థముగా నా సేవ చేస్తారో అక్కడ నేను ఉంటాను దేవుడు వాగ్దానం చేశాడు. లక్షల మంది ఉంటారని చెప్పి దేవుడు చెప్పలా. అందుకని 10 రూపాయలు మజ్జిగ ప్యాకెట్ కొంటాం. ఎంతమంది అవుతాము? 2-3, 10 మంది అవుతామా? జనాలు ఎక్కువ ఉంటే అక్కడ ఏమైందంట? వాక్యం ఉండదు, సత్యం ఉండదు, పాపాన్ని ఖండించలేడు, పరలోకం గురించి చెప్పలేడు, నరకం గురించి చెప్పలేడు, అక్రమ సౌందర్యం గురించి చెప్పలేడు. ఎందుకు? వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ నిజమైన బోధ చేస్తే పెద్ద పెద్ద సంఘాలలో ఏ విశ్వాసం ఉండలేడు. వాళ్ళు చెప్పట్లేదు. తన అనుకూలమైన బోధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. కానీ దేవుడు ఏమన్నా? తండ్రి చిత్తం అంటే సంఘం నుంచి సువార్థికులు బయటికి వెళ్ళాలి, సంఘం నుంచి సేవకులు బయటికి వెళ్ళాలి, సంఘం నుంచి సంఘాలు కట్టబడాలి. అది వాక్యానుసారంగా 5 వాగ్దానాలు ప్రభు కొత్త నిబంధనలో పౌలు గారికి దేవుడు ఇచ్చాడు ఎఫెసీ పత్రికలో. ఆ యొక్క 5 పరిచర్య ధర్మాలు సేవకుడు సంఘానికి వివరించాలి. సంఘం నుంచి సేవకులు బయటికి వెళ్ళాలి. వాళ్ళు 100 సంవత్సరాలు అక్కడే ఉంటారు. ఒక మద్రాసులో ఒక సంఘం ఉంది. 5 సంవత్సరాలు అయితే ఒక కొత్తవాడు ఉండకూడదు, పాత వాళ్ళు ఉండకూడదంట. ఆ సంఘం 20,000 మంది సంఘం. 5 సంవత్సరాల కల్లా మళ్ళీ అందరూ బయటికి వెళ్ళిపోవాలంట. మళ్ళాగా మన సంఘంలో చచ్చేందరూ అక్కడే ఉంటారు. పెద్ద సంఘాలు పెద్ద సిరి సమాజముగా పెద్ద మనుషులుగా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళు సంఘం నుంచి బయటికి సువార్తను తీసుకొని వెళ్ళట్లేదు. గమనించండి. ఈ రోజున ఆ మద్రాసులో ప్రపంచం మొత్తం ఆ మద్రాసులో సంఘం మాత్రమే పాటిస్తుందని నేను అనుకుంటున్నా. 5 సంవత్సరాలు దాటితే 6 సంవత్సరాలు ఎవరు ఉండకూడదంట ఆ సంఘంలో. అంటే పాత నీరు పోయి కొత్త నీరు రావాలంట ఆ సంఘంలో. హల్లెలూయా. అంటే సువార్తకో సేవలకో పంపించాలంట పాస్టర్ గారు ఉంచడంట. హల్లెలూయా. ఆ సంఘం ఆ పాస్టర్ గారి పేరు మర్చిపోయాను నేను. హల్లెలూయా. అలాగే మనము తండ్రి చిత్తం అంటే ఏంటంట? దేవుని సువార్తను చెయ్యాలి, శిష్యులుగా చెయ్యాలి. ధర్మశాస్త్రము నెరవేర్చడానికి లోకాన్ని వచ్చాడు. మనం ఇంకా ధర్మశాస్త్ర ఆచారాలు చాలా సంఘాలు ఉన్నాయి కదా ఈ రోజున. ఇవ్వలేదండి అది. అవన్నీ దేవుడు కొట్టు మన అన్ని జనులలో రక్షించబడి ఇశ్రాయేలుకు దత్తపుత్రులుగా దేవుడు మనల్ని స్వీకరించాడు. మనం ఇశ్రాయేలము కానే కాదు. హల్లెలూయా. అసలు వాళ్ళతో మనం ఏకీపించాడు దేవుడు మనల్ని. ఒకే కుటుంబంగా, ఒకే సంఘముగా, ఒకే పిల్లలుగా, ఒకే కుమార్తెలుగా దేవుడు మనం స్వీకరించాడు. కానీ మనము వాళ్ళకున్న ఆచారాలు, వాళ్ళకున్న నిబంధనలు మనకేమీ లేవు. మనం అన్ని జనుల నుంచి యేసు ప్రభువుని తెలుసుకొని దేవుని ఆరాధిస్తున్నాం. అంటే ఈ 3వ మాట జ్ఞాపకం చూద్దాం. 3వ మాట 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట జ్ఞాపకం చేసి చదవండి. ఆ మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనము. దేవుని ప్రేమ ప్రత్యక్షపరచుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని మరి యోహాను, అపోస్తలుడైన యోహాను ఈ మాటలు రాస్తున్నాండి. 4:9 ఒక మాట. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. దేవుని ప్రేమ అనేది ఎలాగుంటుందో ప్రత్యక్షపరచబడడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపించాడు. అందుకని ఇక్కడ రాయబడి చూడండి, ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది అన్నాడు. ప్రేమ అనేది ఎక్కడి నుంచి కలిగిందంటే మనకి దేవుని మూలంగానే కలిగింది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? తన కుమారుని మన కొరకు ఇవ్వడానికి, ఏమాత్రం వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు ప్రాణం పెట్టడానికి తన కుమారుని మన లోకానికి పంపించాడంటండి. హల్లెలూయా. ఎంత ప్రేమ! ఈ లోకంలో ఎంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళ కుమారుల్ని సేవకు పంపించి ఇష్టపడతారా? ఉద్యోగాలు చేయడానికి ఏమండి కష్టపడకూడదు. నా కుమారుడు, నేను కష్టపడను, ఒకసారి నా కుమారుడు సుఖంగా బతకాలి అలా అనుకుంటున్నామే. కానీ సేవకులము మన పిల్లల్ని సేవకు పంపించగలుగుతున్నామా? గమనించండి. హల్లెలూయా. తండ్రి తన కుమారుని పంపించాడు. అందరూ చంపేశారు. ఇంకో అతిథి కుమారుడు ఎన్నో మనం చంపుతాం, ఇంకెవరు ఉండరు సో చేయడానికి అనుకున్నారు. కానీ దేవుడు తన కుమారుని పంపించాడు. కానీ ఆయన చంపాడు. ఆయన చంపిన తర్వాత ప్రభు ఎక్కడైతే ఉన్నాడు అక్కడికి మరి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన తర్వాత ఇంకా కొన్ని లక్షల మంది సేవకులు లేబడ్డారు. 12 మందే కాకుండా ఇప్పుడు ఎంతమంది అనండి మనం? కొన్ని కోట్ల మంది సేవకులు ప్రపంచంలో తన ప్రియ కుమారుని రక్తం ద్వారా, హల్లెలూయా, యేసు రక్తం ద్వారా కొన్ని లక్షల మంది సేవకులు ప్రపంచంలో సేవ చేయడానికి గొప్ప భాగ్యం తండ్రి మనకి ఇచ్చిన ఏదంట దీవెన. హల్లెలూయా.
ఈ రోజున తండ్రి చిత్తము నెరవేర్చవలేకపోతున్నాం. మనందరం కూడా నెరవేర్చాలండి. తన ప్రియ కుమారుని పంపించాడుగా, మరి మనల్ని మన తల్లిదండ్రులు పంపించారా? కాదు. మనం తెలుసుకున్నాం, మన పాపాన్ని తెలుసుకున్నాం, అయితే ఒక సేవకుడు పట్టబడ్డాం. ఆయన సువార్తను మరణించడానికి మనం ఎన్నుకొని ఆయన సేవ చేయడానికి మనము తీర్మానం చేసుకొని చేస్తున్నాం. హల్లెలూయా. అందుకే చూసిన వారికన్నా చూడని వారు ధన్యులు. మనం ధన్యులమండి, ధన్యులం మనం. హల్లెలూయా. నిజంగా 4వ మాటగా ఇంకొక మాట జ్ఞాపకం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనం. ఒక్క మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకరు ఎవరన్నా. లూకాసు వార్త 23:3 వచనం. ఒక్క మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనం. పిలాతు నీవు అని ఆయన అడగ్గా ఆయన నువ్వన్నట్లే అని ఆయనతో చెప్పాను. బహిరంగంగా చెప్పాడు. ఆయన రాజే. ఎవరంట? మన రాజు యేసయ్య. ప్రపంచానికి రాజు, చక్రవర్తి, యూదుల రాజు, ఇమ్మానుయేలు. నువ్వు అన్నట్లే ఎవరితోనాడు? బహిరంగముగా ఒక రాజుతోనేడు. ఈ మాట చాలు ఈయన సిలువ వేయటానికి. అంతేనా? రాజు మాకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయనెవరు అంటే రాని వాడు యూదుడు. ఈయన రాజు ఏంటి అని పిలాతుకి వచ్చింది. కానీ పిలాతు భార్య చెప్పింది ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన జోలు నువ్వు వెళ్ళొద్దంటే ఆయన చేతులు కొని ఆ ప్రజలకి ఈ యేసును అప్పగించాడు. హల్లెలూయా. మనం అప్పగించాలి మన దేహమును, మన శరీరమును, మన ఆత్మను ప్రభు కోసం ఈ లోకంలో అప్పగించాలి. ఆత్మ కొరకు మనం పరిచర్య చేయాలి. హల్లెలూయా. ప్రభు మన కొరకు తన దేహాన్ని అప్పగించాడు, తన ఆత్మను అప్పగించాడు, తన రక్తము కూడా చివరపటి వరకు మన కొరకు కాచాడు. మరి మనం అప్పగించుకుంటున్నామా? ఆలోచించేయండి. మన దేహాన్ని అప్పగించాలి. అందుకనే ఒక మాట బైబిల్లో రాయబడింది, దేహమును చంపువాడికి మీరు భయపడాల్సిన అవసరము లేదు. దేహమును ఆత్మ చంపువాడికి మరి ఎక్కువగా ఎవరంట? ఆత్మ చంపేది, దేహాన్ని చంపేది, ప్రాణాన్ని చంపేది మన దేవుడైన యెహోవా మాత్రమే. హల్లెలూయా. ఈ లోకములో చూడండి, అలాగే మరి ప్రవీణ్ గారు అప్పగించుకున్నాడు కదా. అలాగో ఒక యవనస్తుడు 33 సంవత్సరాల యవనస్తుడు కాల్చబడ్డాడు. ఆయన అప్పగించుకున్నాడు. వాళ్ళ భార్య క్షమించమంది. అలాగే ఒరిస్సాలో కదా 2 కుమారులు తండ్రిని సహితం చేస్తే వాళ్ళ భార్య కూడా వాళ్ళకి క్షమించేసింది. హల్లెలూయా. ప్రవీణ్ భార్య కూడా క్షమించేశారు. హల్లెలూయా. ఇలాగ అనేక మంది, లక్షల మంది చంపబడ్డారు కదా. అయినా వాళ్ళు కేసులు పెట్టడం కానీ కొట్టడం కానీ ఏమీ చేయలేదు. దేవుడు చూపించిన ప్రేమను వాళ్ళు లోకానికి కనపరిచారు. అందుకనే ఆ ఒరిస్సాలో చంపబడిన ఒక వ్యక్తి వాళ్ళతో కలిసి సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి. చిలకలూరిపేటలో 91లో బస్సు తలకబెట్టారు. వాళ్ళు చివరి కోరిక ఏంటయ్యా అంటే మేము బాబుని తీసుకుంటున్నారు కదా. బాబుని తీసుకున్నారు ఇద్దరు. వాళ్ళు చనిపోయారో తెలియదు కానీ వాళ్ళ గురుశిక్ష తప్పించారు, క్షమాభిక్ష పెట్టి వాళ్ళు ఇప్పుడు సేవకులు అయ్యారు ఇద్దరు. హల్లెలూయా. అలాగే ఇందిరాగాంధీ చంపిన ఒక వ్యక్తి కూడా సేవ చేస్తున్నాడు, బల్దర్ సింగ్, పంజాబ్లో. హల్లెలూయా. అనేక మంది అండి పట్టబడ్డారు. ఒక వ్యక్తి మార్చబడాలంటే యేసు ప్రభు తప్ప ఎవరి వల్ల మార్చడానికి అవకాశము లేదు. ఒక ఖురాను మార్చలేదు, ఒక భగవద్గీత మార్చలేదు, ఒక రామాయణం మార్చలేదు. ఒక వాక్యం మాత్రం ఒక వ్యక్తిని మార్పు చెందిద్దండి. హల్లెలూయా. నా జీవితంలో నేను రౌడీని చేశాను, దొంగతనం లేచాను. అవన్నీ ఎవరు నన్ను మార్చబడలేదు. కానీ వాక్యం ద్వారా ఒక భక్సింగ్ గారి పరిశ్రమలో ఒక మంచి సేవకుడు వాక్యం చెబుతుంటే ఆ వాక్యం నన్ను పట్టుకుందండి. నేను మార్చబడ్డాను. హల్లెలూయా. ఎవరు మార్చలేదు నన్ను, వాక్యమే మార్చిద్ది. ఏ గ్రంథం మార్చలేదు ఒక వ్యక్తిని, ఒక వాక్యమే మార్చిద్ది. అందుకని తండ్రి చిత్తం నెరవేర్చాడు ప్రియకుమారుడు. మనం కూడా ఆ రక్తకడమని మనం కూడా ఆ యొక్క భావాలను, ఆ వాక్యాలను, ఆ ప్రవచనాలను మనము నెమరవేర్చుకుంటూ మనం కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడి ముందుకు వచ్చాము. హల్లెలూయా. కుటుంబాలు విడిచిపెట్టాం, పనులు విడిచిపెట్టాం, బంధువులు విడిచిపెట్టాం, ఆచరణ విడిచిపెట్టాం, పాత విడిచిపెట్టాం. క్రీస్తులో జన్మించబడిన మనము ముందున్న పరిచర్య కొరకు, ముందున్న రక్షణ లేని వారి కొరకు సువార్త ప్రకటించవలసిన భారం దేవుడు మన మీద మోపాడండి. ఇంకొక మాట జ్ఞాపం చేసుకుని చూడండి. హెబ్రీ పత్రిక
హెబ్రీ పత్రిక. మన రాజు ఎవరు అంట? ఈ గ్రంథంలో రాయబడ్డది పౌలు అన్నాడు. ఒక చివరి మాటలు పౌలు అన్నాడు. 7వ అధ్యాయం అందరూ తెలిసిన వచ్చినమే, మరొకసారి నెమరు వేసుకుందాం. ఈ మాటలు మనల్ని నడిపిస్తాయి కాబట్టి 7వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. ఏమన్నా? పవిత్రుడును నిర్దోషియు నిష్కలుడును పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశంలో కూడా మిక్కిలి వచ్చినవాడు ఇటు ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. మనకు సరిపోయాడండి అన్న. ప్రపంచానికి మనకి సరిపోయినవాడు, సరైనవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏమి లేదంట ఆయనలో రాబడింది పవిత్రుడు. ఈ లోకంలో పవిత్రుడు ఎవరు లేదండి. ఎవరు ఆరాధించినా వాళ్ళలో పవిత్రత ఎవరిలో కూడా లేదు. నిష్కలంకుడు ఎవరు కూడా కాదు. పాపుల శరీరం ఎవడు కూడా లేదు. ఆయన పాపుల్ని మార్చాడు. పాపులతో సహవాసం చేయాలి. ఆయన పాపులతో తిరిగాడా? తిరలా. పాపులు ఆయన దగ్గరికి వచ్చారు. పాపుల పట్ట పని దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీరు పాపులని కూడా మొదటగా రాయే వెయ్యమని. ఆయన పాపులతో సహవాసం చేయలేదు. ఆయన నిష్కలంకుడు, పరిశుద్ధుడు, నిందారహితుడు. ఏల్పులలో ఇలాంటి వాడు ఎవరు కూడా లేరు. మనకు సరిపోయిన వాడు, సరైన వాడు, ప్రపంచానికి చక్రవర్తి, ఇది రాజు, ఇమానియేలు. అలాంటి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన పరిచర్లో మనము ముందుకు వెళ్తున్నాం. అందుకే ఒక మాట ఉంది చూడండి ఇక్కడ 8వ అధ్యాయం 2వ వచనం. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. 8:2 వచనం హెబ్రీ పత్రికలో చదవండి. ఆ మాట బాగుంది. చదవండి ఒకరు ఎవరన్నా. 8:2 వచనం. 8:2 వచనం. మనకు అటు ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ప్రభువే స్థాపించాడు ఈ గుడారం కదా. పరలోకమైన గుడారం ప్రభువే స్థాపించాడు. ఎవరు అధికారం లేదండి. ఎవరికి లేదు. ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి. ఆ ప్రభువే, ఆ ప్రధాన యాజకుడు ఒకడున్నాడు కదా. ఒక్కడే ఉన్నాడు భూమి మీద. ఎవరు లేరు. యాజకుడు ఎవరు లేరండి. నిజమైన యాజకుడు, నిజమైన కాపరి, నిజమైన ప్రభు, నిజమైన దేవుడు మన యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఆయనే ఎందుకు వచ్చాడంటే ఆయన తండ్రి చిత్తము సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తం సంపూర్ణంగా నెరవేర్చిన మహానుభావుడు, మహోన్నతుడు ఒక్కడే మనకున్నాడండి. ఒక్కడే. ఆ దేవుడే, ఆ ప్రభువే, ఆ యేసుక్రీస్తు ప్రభు. ఈ ఒక్కడే ప్రపంచమంతా ఆరాధించబడుతూ స్తుతించబడుతున్న దేవుడు. చూడండి, ఇంకొక మాట జ్ఞాపం చేసుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొక మాట పౌలు అన్నాడు. 15-12వ వచనంలో ఆ మాట జ్ఞాపం చేసుకుందాం. చూడండి. మరియు యెషయా అనగా నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షించుదురు. అన్ని జనులందరికీ నిరీక్షణ. అన్ని జనులు ఎక్కడ ఉన్నారంట? వెలుగులో లేరు, వాళ్ళు చీకట్లో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు, మరణ ప్రదేశంలో ఉన్నారు. వెలిగించడానికి, అన్ని జనులు రేపడానికి యేసు ప్రభుని ఈ లోకానికి తండ్రి పంపించాడు. యెషయా ముందుగా ప్రవచించాడు. హల్లెలూయా. అన్ని జనులను ఏలుటకు లేచువాడు వచ్చును. అన్ని జనులు వేలేవాడు. నిజంగా ఈ ఇండియాకి తోమా ద్వారా ఈ సువార్త వచ్చింది. ఆయన రక్తం కాచాడు అక్కడ మద్రాసులో. ఎవరి రక్తం అంట? యేసు రక్తం తోమాలో ఉంది. ఆ తోమా రక్తం మద్రాసులో కాచబడింది. అక్కడ కొన్ని వేల లక్షల మంది సేవకులు ఈరోజు మద్రాసులో ఉన్నారు. పెంతుకోస్తు అనే సంఘాలు కూడా అక్కడ స్థాపించబడి మద్రాసులోనే ఎక్కువ, కేరళ. హల్లెలూయా. నిజంగా ఆయన రక్తంలో కడుగుబడిన మనలో కూడా ఏం రావాలంట? ఏదో రోషం రావాలి. హల్లెలూయా. అందుకే తల్లిదండ్రులు అరే వీడికి శివుడిని ఎత్తు లేదని అంటారు మన తల్లిదండ్రులు. ఒకసారి మనం పని చేయకపోతే వీళ్ళు ఏమిలేదంటారు? శివు రక్తం లేదని అంటారు. మనలో ఏ రక్తం ఉందంట? యేసు రక్తం ఉందని మన తల్లిదండ్రులకు తెలియదండి. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం.
మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, 28, 20వ వచనం. ఒక్క మాట చూడండి. ప్రభు అన్నాడు ఇక్కడ, నేను మీకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏ సంగతులు ప్రభు సంఘానికి చెప్పమన్నాడు, ఆ సంగతులన్నీ మీరు సంఘానికి బోధించండి, హెచ్చరించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. జనులు హితబోధన సహించక దుర్రసేవులు కలవాలన్న విధానాలలో ఏ సంగతులు నేను చెప్పానో ఆ సంగతులు మీ సంఘానికి మీరు బోధించండి. ఇక సమస్త వరకు నేను సదాకాలం మీతో నేను ఉంటాను. దేవుడు వాగ్దానం చేశాడు. అందుకని తండ్రి చిత్తము నెరవేర్చాడు యేసుప్రభు. యేసుప్రభు మనకిచ్చాడు. ఆ చిత్తాన్ని మనము సంపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చాలి. ఒక పాట రాశాడు దివ్యప్రసాద్. పండుగలెన్నో గడచిపోవుచున్నవి, నీ జీవితములో మార్పు లేదు మానవ. కదా కదా మనం పండుగల కొరకు మనం బతకలేదండి. పండుగల కొరకు 12 నెలలు రాలేదండి కదా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి దినం ప్రభు మనకి ఇచ్చాడు. పండుగ క్రైస్తులు ఎక్కువ మంది ఉన్నారు కదా ప్రపంచంలో. పౌలు పండగలను ఖండించాడు. గమనించారు మీరు? పత్రికలు ఎక్కువ చదవండి. పౌలు పండగల్ని ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. కానీ మనం పండగలను చేసుకునే క్రైస్తవులు సేవకులం కాదు. మనం సువార్త బోధించే వారం, తండ్రి చిత్తం నెరవేర్చే వారం, సంఘాన్ని కట్టేవారం, కుటుంబాలు కట్టేవారం. అలాంటి సేవకులుగా మనము ఉండాలి. కొన్ని సంఘాలలో పాపాన్ని ఖండించరు, శాపం గురించి చెప్పరు, నరకం గురించి చెప్పరు. ఈ 3 చెప్పరు. గమనించండి, ఎక్కువ సంఘాల్లో 100కి 90 సంఘాల్లో ఈ 3 ఉండవు. పాపాన్ని ఖండించరు, శాపం గురించి చెప్పరు, నరకం గురించి చెప్పరు. ఈ 100కి 50 సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో. కొన్ని సంఘాలు మాత్రమే ఈ 3 ఖండించేవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన సేవకుడు. హల్లెలూయా. నిజంగా దేవుడు సేవకుడిని లేపుకున్నాడు. యాజకుడు మాత్రమే సంఘాలలో యాజకురాలు లేరండి. యాజకుడు మాత్రమే సంఘాలలో యాజకత్వం చేయాలి. హల్లెలూయా. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు. కొద్ది మాటలు అలుపుడను అయోగుడను నా మాటల్లో దోషునితో క్షమించండి. నేను సంఘాన్ని సేవకులను మీరు ఎత్తుపట్టుకోండి. ప్రభువా, సంఘాలలో ఉన్న బలహీనతలు తొలగించండి. గద్దించే వర్తమానాలు, సరిదిద్దే వర్తమానాలు చెప్పే భాగ్యం అందరికి కలిగించండి. నవ్వించి, కవించి, మురిపించి, ముసలి ముచ్చలు చెప్పే ప్రసంగాలు తొలగించి, నీ రాకడ కొరకై, ఎత్తబడే సంఘం కొరకై చెప్పే వర్తమానాలు మాకు నేర్పించండి. ఆ వర్తమానాలు మా బిడ్డలకు అందించే కృప మాకు దయచేయండి. వచ్చిన ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుని మీరు జ్ఞాపం చేసుకోండి. కృపగల నష్టాలుగా అప్పగిస్తుండగా మీరే ముందున్న కార్యక్రమాన్ని మరొక ప్రసంగంలోకి నీ దాసుడు వెళ్ళబోతుండగా మీ దాసునితో అమూల్యమైన మాటలు మీరే అందించి మమ్మల్ని దైనపచ్చ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో విశ్వాసముతో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.